హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా మదర్ అయితే మళ్ళీ వచ్చారు కేరళకి. నా వీసా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి పాస్పోర్ట్ కోసం అయితే కొరియర్ చేయాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను, షేర్ చేసుకున్నాను కదా. సో దాని గురించి నాకు 10 to 15 డేస్ అయితే టైం ఉంది. ఈ లోపల మా ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారనమాట. సో అక్కడ కూడా వాళ్ళకి హౌస్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ క్లీన్ చేసుకోవాలని, ఇంకా వేరే పనులు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉండడం ఎందుకని చెప్పేసి మా మదర్ని అయితే రమ్మని చెప్పాను. తనైతే వచ్చింది. ఇది సండే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని మా మదర్ అయితే ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసి తడిబట్టి అయితే పెట్టేసింది అనమాట. క్లీన్గా అయితే నీట్గా అయితే తుడిచారు. సో నేను కూడా అక్కడక్కడ కొంచెం కొంచెం హెల్ప్ అయితే చేశాను. మేము డైలీ కొద్దిగా అయితే ఇక్కడ కట్టర్స్ పెట్టాను కదా, సిజర్స్. సో అదంతా కూడా గార్డెన్లోని గ్రాస్ అంతా కూడా కొద్దిగా కట్ చేస్తూ ఉన్నాను అనమాట. మా మదర్ రాకముందు నుంచి కూడా నేను చిన్న సిజర్ తీసుకొని కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా అమ్మ వచ్చిన తర్వాత పెద్ద సిజర్ ఎక్కడ ఉందో కనుక్కొని ఇంకా అంతా కూడా గ్రాస్ అంతా కూడా రోజు కొద్దిగా వర్క్ అయితే చేస్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే బయట వచ్చి గార్డెన్లో విధంగా అయితే కూర్చున్నాము, కొంచెం అయితే వర్క్ చేసుకుని. సో డైలీ కొద్దిగా గ్రాస్ అయితే కట్ చేస్తూ ఉన్నాము. వర్షం పడినప్పుడు అయితే గ్యాప్ తీసుకొని మామూలుగా ఉన్నప్పుడు అయితే కట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకైతే లంచ్ టైం అయితే కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల లంచ్ అయితే రెడీ చేసుకుందామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చి ఇంకా మా అమ్మ అయితే దాని గురించి అయితే అన్ని ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. ముందే అనుకున్నాం మటన్ బిర్యానీ చేసుకుందాము, 1/2 kg వరకు అయితే ఉంది అని చెప్పాను. ఇంకా మటన్ అయితే వాటర్లో అయితే పెట్టేశాను, ఆల్రెడీ ఫ్రీజర్లో ఉంటుంది కదా. ఇంకా రైస్ కూడా నానబెట్టేశాను అనమాట. ఇంక ఈ లోపలంతా కూడా లంచ్ టైం అయ్యే లోపల అవన్నీ కూడా చక్కగా అయితే సాఫ్ట్గా అయిపోతాయని చెప్పేసి ఇంకా మా అమ్మ స్టైల్లోని మటన్ బిర్యానీ అయితే చేస్తున్నారు. మామూలుగా అన్ని పోపు దినుసులు వేసి గరం మసాలా స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసుకొని మటన్కి కూడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇలాంటి మసాలా అన్నీ కూడా దానికి కూడా పట్టించేసి పక్కనైతే పెట్టాము. పోపు అయ్యే లోపల సో అవి కూడా మసాలా కాస్త పడుతుంది కదా అని చెప్పేసి మ్యారినేట్ అయితే చేస్తున్నారు పక్కన. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇందులోనే కుక్కర్లోనే కర్రీకి సరిపడా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే సపరేట్గా అయితే చేసేసి దాంట్లోనే పోపు అంతా కూడా మొత్తం కావాల్సిన మసాలా, గీ అవన్నీ కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇంక ఇవన్నీ కూడా మసాలా స్పైసెస్ అంతా కూడా ఘాట్ వస్తుందని చెప్పేసి ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ అయితే స్టార్ట్ చేసేసాను. మా మదర్ స్టైల్లో చేస్తున్నప్పటికీ నేను కూడా కొంచెం అయితే హెల్ప్ అయితే చేస్తున్నాను. అంటే ఏవి ఎక్కడ అవన్నీ కూడా అందిస్తే త్వరగా కూడా కంప్లీట్ అవుతుంది కదా. సో ఈ లోపల అంతా కూడా పోపు అంతా రెడీ అయిపోయి ఇంకా మటన్ అంతా కూడా దాంట్లోకి అయితే వేసేసి కుక్కర్ అయితే పెట్టి విజిల్ అయితే పెట్టాము. ఈ లోపల రైస్ కూడా అయితే కుక్కర్ అంతా కూడా స్టాప్ అయిన తర్వాత రైస్ కూడా అయితే పెట్టేసి స్టవ్ పైన మసాలా దానికి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా వేసేసి అయితే బాయిల్ అయితే చేస్తున్నాను. సో మా అమ్మ కర్రీ కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేసింది. అంటే మటన్ అయితే ఒక కొద్దిగా 80% వరకు అయితే కుక్ చేసి పక్కన పెట్టి తర్వాత రైస్ అయితే కుక్ చేసుకొని తర్వాత దమ్ అయితే పెడతారనమాట. మా మదర్ స్టైల్లోనే ఈ విధంగా అయితే చేస్తారు. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ రైస్లోకి సపరేట్గా అయితే చేస్తున్నాను. రైస్ కూడా నేను వాటర్లో నుంచి మొత్తం అంతా కూడా తీసేసి ప్లేట్లో పెట్టి ఆరబెడుతున్నాను. అదే బౌల్లోనే దమ్ పెట్టాలి, అందుకే బౌల్ అయితే లేదు కాబట్టి ఇంకా దాంట్లోనే దమ్ పెట్టాలి. అందుకే రైస్ అంతా కూడా తీసేసి పక్కనైతే పెట్టేసి సో కర్రీ కొద్దిగా వేసి మళ్ళీ రైస్ వేసి తర్వాత కర్రీ వేసి మళ్ళీ రైస్ వేసి ఈ విధంగా అయితే లేయర్స్గాను దమ్ అయితే పెట్టి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టి దానిపైన అయితే పెట్టి దమ్ అయితే పెట్టాను. రైస్ అయ్యే లోపల ఈ లోపల నేను ఇక్కడ రైతా కూడా ప్రిపేర్ చేశాను. క్యారెట్, ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసి దమ్ అయ్యేటప్పుడు ఇలా బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టామంటే ఎగ్స్ కూడా మసాలా పట్టి సూపర్గా ఉంటుంది. ఫైనల్గా అయితే మటన్ దమ్ బిర్యానీ ఈ విధంగా అయితే రెడీ అయింది. సో టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఎక్కువ మసాలా అయితే ఏమీ లేకుండా గీ ఫ్లేవర్ ఎక్కువ అనిపించింది. ఆల్రెడీ మటన్లో కూడా గీ ఉంటుంది కదా, సో మేము ఎక్కువ గీ యాడ్ చేసేసరికి ఎక్కువ గీ ఫ్లేవర్ అనిపించింది. బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. స్పైసెస్ అన్నీ కూడా నార్మల్గా మీడియంగా ఉండి సో ఆ రైతాకి ఆ రైస్కి అయితే సూపర్గా కుదిరింది మటన్ దమ్ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను చాలా డేస్ తర్వాత బిర్యానీ అయితే టేస్ట్ చేశాను. మళ్ళీ సర్జరీ అయింది కదా, బిర్యానీ తినొచ్చా అని మీలో డౌట్ అయితే రావచ్చు. బట్ అప్పటికే నాది 2 months అయితే కంప్లీట్ అయిపోయింది. నేను తినింది కూడా కొంచెమే, ఒక 1 day తింటాను కాబట్టి ఒక పూట తింటాను కాబట్టి ప్రాబ్లం అయితే లేదనిపించింది. బట్ ఇక్కడ స్పైసెస్ అన్నీ కూడా ఎక్కువ అయితే ఏం యాడ్ చేయలేదు కాబట్టి నాకైతే పర్లేదు అనిపించింది. డైజెషన్ కూడా ఏమి అంత ఇబ్బంది అయితే ఏం ప్రాబ్లం అయితే కాలేదు. మొత్తానికైతే టేస్టీగా మా అమ్మ చేతుల బిర్యానీ అయితే సూపర్ అయితే తిన్నాను అనమాట, బాగా ఎంజాయ్ చేస్తూ. ఇంకా నెక్స్ట్ డే అనమాట. సో మళ్ళీ అనదర్ సైడ్ అంతా కూడా కట్ చేస్తున్నాము గ్రాస్. సో ఇలా పెద్ద సీజర్ ఉంటే ఈజీగా అయిపోయేది. నేనైతే చిన్న సీజర్ పెట్టుకొని డైలీ ఒక్కొక్క బ్లాక్లో కూర్చొని కట్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా మా మదర్ వచ్చాక తొందరగా అయితే పని అయిపోయింది. 2-3 daysలోనే కంప్లీట్గా అయితే మొత్తం అంతా గార్డెన్ అంతా కూడా గ్రాస్ అంతా కూడా కట్ చేసేసారు. నేను మళ్ళీ చిన్న సీజర్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్నటువన్నీ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ విధంగా అయితే గార్డెన్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసామన్నమాట. సో ఇది ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. డైలీ కొద్దిగా చేసేసరికి మాకైతే 1 week అయితే పట్టింది క్లీన్ చేసడానికి.